లిక్కర్ కేసులో చెవిరెడ్డి మీదన మరొక ఛార్జ్ షీటు తాజాగా జగన్ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో మూడో ఛార్జ్ షీట్ సిద్ధమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారం దాన్ని బెజవాడ ఏసీబీ కోర్టు సమర్పించే అవకాశాలు ఉన్నాయంటూ జూలై 19న ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్కి గత నెల 12న మరో అనుబంధ ఛార్జ్ షీట్ని కోర్టులో దాఖలు చేయడం తెలిసింది. అందులో కోర్టు ప్రస్తావించిన చిన్న పరపాట్లను సరిచేసి సమర్పించింది. మొదటి ఛార్జ్ షీట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించిన సిట్ రెండో దాంట్లో మరిన్ని కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సోమవారం వేస్తున్న మరో అనుబంధ ఛార్జ్ షీట్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహిత వ్యాపార భాగస్వామి వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి వ్యక్తిగత సహాయకులు బాలాజీ కుమార్ యాదవ్, ఎద్దల నవీన్ కృష్ణ పాత్రను వివరించనుండి తెలిసింది అన్నటువంటి అంతా ఇప్పటికీ కూడా ఆ పేపర్లలో దాని చుట్టూ కథ అల్లడమే తప్పించి అసలైన సమస్య ఏంటంటే ఓ పక్కనేమో ఆ డబ్బులన్నీ ఎలక్షన్స్కి ఖర్చు పెట్టారంటారు, ఇంకో పక్కనేమో చెవిరెడ్డి వ్యాపారం చేశాడు, కేసిరెడ్డి వ్యాపారం చేశాడు, విజయసాయిరెడ్డి వ్యాపారం చేశాడు, మిథున్ రెడ్డి వ్యాపారం చేశాడంట. ఓవరాల్గా నిజాన్ని అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నారు.